ఓం ఓం యోగి యోగి తవస్తరం వాజి వాజి హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే ఓం శాంతి శాంతి శాంతి. ముందుగా పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, యోగులకు, మునులకు, గురువులకు, ఆచార్యులకు, పెద్దలకు, తల్లిదండ్రులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, మనం మానవులం. మనిషికి మాత్రమే అవకాశం ఉన్నటువంటి గొప్ప వరం మనకి ఉంది. ప్రతి మానవుడు పుణ్యాత్ముడే. ప్రతి మానవ దేహములో ఉన్న ప్రతి ఆత్మ దివ్యాత్మయే, పుణ్యాత్మయే. ఇందులో సందేహం లేదు. ఎందుకంటే పుణ్యం చేసుకుంటేనే మానవ జన్మ లభిస్తుంది. మంచి అవకాశం. మన కష్టాలు, దుఃఖాలు, బాధలు, వ్యాధులు, వీటికి కారణాలు అర్థం చేసుకొని, విశ్లేషణ చేసుకుని, వాటిని దూరం చేసుకునే ఉపాయం కూడా, తర్వాత వాటిని దూరం చేసుకునే శక్తి, సామర్థ్యాలు, అటువంటి బుద్ధి, విచక్షణ, వివేకం కేవలం మానవ దేహంలో ఉన్నటువంటి ఆత్మలకే సాధ్యం. ఇతర దేహాలలో ఉన్న ఆత్మలకు అది సాధ్యం కాదు. ఎందుకంటే వివేకపూర్వకమైన బుద్ధి, విచక్షణాయుక్తమైన బుద్ధి, సమస్యను పరిష్కారం చేసుకునే శక్తి, సరి అయిన నిర్ణయం చేసుకునే శక్తి ఉన్నటువంటి బుద్ధి కేవలం మానవ దేహంలోనే ఉంటుంది. భగవంతుడు గొప్ప శిల్పి, గొప్ప చిత్రకారుడు, గొప్ప ఇంజనీర్, గొప్ప నిర్మాత. భగవంతుని నిర్మాణాలలో, భగవంతుని రచనలలో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, సంపూర్ణమైనటువంటి రచన, శిల్పం, నిర్మాణం కేవలం మానవ దేహం మాత్రమే. అందుకే ఈ మానవ దేహంలో ఉన్న మనం పుణ్యాత్మలం. పుణ్యాత్మలం, దివ్యాత్మలం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ దేహంతో మాత్రమే దుఃఖ నివృత్తి అవుతుంది. కానీ వింత ఏంటంటే ఈ అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకోవడం లేదు. మంచి అవకాశం. ఈ అవకాశం వేరే ఇతర ప్రాణులకు లేదు. ఇంత గొప్ప వరాన్ని
దుర్వినియోగం చేసుకుంటున్నాం. ముందుగా గుర్తించడం లేదు. నాకు ఈ వరం ఉంది, నాకు ఈ శక్తి ఉంది, నాకు ఈ సామర్థ్యం ఉంది, నైపుణ్యం ఉంది అనే విషయం మనకు తెలియడం లేదు. మన శక్తి ఏమిటో, సామర్థ్యం ఏమిటో, మనం ఏం చేయగలమో మనకే తెలియదు. ఎంతో శక్తి ఉంటుంది. శారీరక శక్తి, బౌద్ధిక శక్తి, మానసిక శక్తి, ఇవే కాకుండా ఆత్మిక శక్తి కూడా ఉంది. మానసిక శక్తులే అద్భుతంగా ఉంటాయి. శరీరంలో ఎంతో శక్తి ఉంటుంది, ఎంతో బలం ఉంటుంది, తెలియదు, మనకు దాచుకుంటాం. మానసికంగా ఎంతో శక్తి ఉంటుంది, అద్భుతమైన శక్తి ఉంటుంది, ఎంతో ధైర్యం ఉంటుంది, సాహసం ఉంటుంది, ఎంతో ఉంది. ఒక చీమను గమనిస్తే తెలుస్తుంది. చీమ తన బరువు కంటే 10 రెట్ల బరువుని ఎత్తగలదు, మోయగలదు, తీసుకెళ్ళగలదు. మనం ప్రయత్నం చేస్తే మన శరీర బరువు కంటే ఎక్కువ బరువును కూడా ఎత్తగలము, మోయగలము. కొందరు చూస్తుంటాం, వారి శరీర బరువు కంటే ఎక్కువ బరువును ఎత్తగలరు. ఒకరు అది సాధించినారంటే, ఒకరికి సాధ్యమైనదంటే, ఒకరికి సాధ్యమైన ఆ పని ఇతరులకు కూడా సాధ్యమవుతుంది. ప్రయత్నం చేస్తే, సాధన చేస్తే. ఆ విధంగా మనకైతే ఇంకా అవకాశం ఉంది. ఎంత పెంచుకుంటే అంత మన బుద్ధిని, బౌద్ధిక శక్తిని ఎంత పెంచుకుంటే అంత, ఎంత లోతుకు వెళితే అంత, ఎంత విశాలమైన కావచ్చు. అన్ని శక్తులు మనకి ఇచ్చినటువంటి పరమాత్మ దయామయుడు, కరుణామయుడు, కరుణా సింధు, కరుణా సాగరుడు. ఆ భగవంతుని కటాక్షంతో, అనుగ్రహంతో మనం జీవిస్తున్నాం, శ్వాస తీసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, నడుస్తున్నాం, వ్యవహారం చేయగలుగుతున్నాం. కానీ ఈ దేహాన్ని గుర్తించలేకపోతున్నాం. ఈ ఇంద్రియాలను, ఈ మనసుని, ఈ బుద్ధిని, మన స్వరూపాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. మన స్వరూపం మనకు అర్థం కావాలి. మన స్వరూపం చాలా విచిత్రమైన స్వరూపం. నాలుగు వేదాలను కంఠస్థం చేసి ఒక్కొక్క మంత్రాన్ని మరి 10 రకాలుగా గుర్తుంచుకోవచ్చు. ఘనపాఠం పేరుతో అష్టభక్తులు, తర్వాత ఈ అన్వయం, పదచ్ఛేదం అన్ని కలిపి 10 రకాలుగా, ఒక్క మంత్రాన్ని 10 రకాలుగా గుర్తుంచుకోవచ్చు. అంత శక్తి ఉంది. అంతేకాదు, కొన్ని కోట్ల పుస్తకాలను కూడా కంఠస్థం చేసుకోవచ్చు. అంత శక్తి ఉంటుంది. చివరికి మోక్షాన్ని పొందవచ్చు. ఆ కష్టాలను, దుఃఖాలను సంపూర్ణంగా దూరం చేసుకుని మోక్షాన్ని పొందవచ్చు. అందుకే పరంపిత పరమాత్మతో ప్రార్థన చేద్దాం. హే పిత, హే శాశ్వత పిత, హే శాశ్వత మాత, అన్ని సదుపాయాలు, సౌకర్యాలు ఏర్పాటు చేసి, అన్ని రకాల వసతులు కల్పించి ఈ దేహంలోకి పంపించిన తండ్రి, త్వం హి నా పితావసు, త్వం మాతా శతక్రతో బభూవిత, ఆధాతే సుమ్నమే మహే, త్వం హి నా, నీవే మా యొక్క పిత వసు, అన్ని వసతులు ఏర్పాటు చేసినటువంటి పితవు నీవు.
మాతా శతక్రతో బభూవ. అన్ని రకాల సేవ చేసి రక్షించి ఏర్పాటు చేసే మాత నీవు. అందుకే నీతో మా ప్రార్థన. మాకు సున్నం కావాలి. మేము సున్నార్థులం. యోగ విద్యార్థులం, వేద విద్యార్థులం, ధర్మ విద్యార్థులం, సత్య విద్యార్థులం, సున్నార్థులం, ముముక్షులం, మోక్షాన్ని కోరేవారం. మేము మోక్షాన్ని కోరుకుంటున్నాం తండ్రి. మృత్యోహ ముక్షీయ మా అమృతాత్. ఈ మృత్యు నుంచి, ఈ మృత్యు అనే ఈ కోరల నుంచి, ఈ చిక్కు నుంచి, ఈ చిక్కు ముడుల నుంచి, ఈ వలల నుంచి మమ్మల్ని దూరం చేసే తండ్రి. మృత్యోహ ముక్షీయ, విడిపించు. విమోచనం కావాలి, విముక్తి కావాలి ప్రభు. కానీ మా అమృతాత్, మా వద్దు, అమృతం నుంచి వద్దు తండ్రి, మోక్షం నుంచి వద్దు. మోక్షం అంటే నీవే ప్రభు. మోక్షం అంటే నీవే. ఎందుకంటే ఆనందమే నీవు, కేవల ఆనందమే నీవు. స్వర్గస్య చ కేవలం. తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. నిన్ను తప్ప మరెవరిని ఆరాధించము. అనన్య భక్తితో, విశేష భక్తితో నేను కొలుస్తాం తండ్రి. ఆత్మార్పణ చేసుకుంటాం తండ్రి. కస్మై దేవాయ హవిషా విధేమ. కస్మై తస్మై సుఖస్వరూపాయ, సుఖస్వరూపాయ హవిషా విధేమ. మాటి మాటికి నీ ఆరాధన చేస్తాం. ఆత్మ సమర్పణ, నీ ఆదేశాలకు పాటిస్తూ, నీ ఆజ్ఞను పాటి హే ప్రభు. నీవు మాలో ఉన్నావు, మాతో ఉన్నావు హే ప్రభు. మాకు అందించినావు. ఇప్పుడు మాకు కావాల్సింది వివేకం కావాలి, విచక్షణ కావాలి. మేము గమనించాలి, గుర్తించాలి. మా శక్తిని మేము గుర్తించాలి. నీ మహిమను గుర్తించాలి, గమనించాలి, గ్రహించాలి, స్వీకరించాలి ప్రభు. గ్రహిస్తూ, గమనిస్తూ, గమనిస్తూ, గ్రహిస్తూ మేము సద్వినియోగం చేసుకోవాలి. నీవు ఇచ్చిన వరాలను మేము సద్వినియోగం, మా దుఃఖాన్ని దూరం చేసుకోవాలి ప్రభు. ఓం 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 ఓం. ఓం ఓం ఓం. తెంపులేని జపం, ఆటంకం లేని జపం, వ్యవధి లేని జపం. ప్రతి శ్వాసలో, ప్రతి క్షణం నీ ధ్యాసే ప్రభు. ప్రతి శ్వాస నీ కోసమే. నీ శ్వాస తీసుకుంటుంది. ఓం ఓం ఓం. హే ప్రభు, ఇక మా ముందున్న కర్తవ్యం నీ వైపు నుంచి లేదు. అన్ని ఇచ్చినావు. మేము కోరేది ఏమి లేదు, అడిగేది ఏమి లేదు. ఒకే ఒక ప్రార్థన. మేము గమనించాలి, గ్రహించాలి, వాటిని సద్వినియోగం చేసుకోవడమే, ఉపయోగించుకొని భరించాలి. ఈ జన్మ సార్థకం చేసుకోవాలి. అందుకే ఋషుల మార్గదర్శనంలో ప్రయత్నం చేస్తున్నాం. ఋషులు వేదాలను శోధించి, సాధించి, మథించి
తెలుసుకున్న సత్యాలను ఆచరించి చెప్పిన అనుభవాలను మేము తెలుసుకొని పూర్తి శ్రద్ధతో పూర్ణ భక్తితో ఈ సాధన చేస్తున్నాం. హే ప్రభు, హే పరమపిత పరమాత్మ, హే శాశ్వత పిత, అన్ని జన్మలో నీవే ప్రభు. గత అనేక జన్మలలో నీవే పితవు, మాతవు, నీవే సఖా, నీవే బంధు, నీవే మిత్ర, పరమ మిత్ర, పరమ సఖ, పరమ బంధు, పరమేశ్వర. హే జగత్పతి ప్రభు, సర్వాధార, హే దయామయ. ఓం ఓం ఓం. అవిద్యలో ఉండి మేము ఏది గుర్తించలేకపోతున్నాం ప్రభు. అవిద్య అనే అంధకారంలో ఉన్నాము. అనంతమైన అవిద్య ఉంది, అంతులేని అవిద్య, మిథ్యాజ్ఞానం, భ్రమలు, భ్రాంతులు ఉన్నాయి. దాంతోపాటు అహంకారం ఉంది. నాకే తెలుసు అనుకుంటాను, నాకు తెలిసిందే నిజం అనుకుంటున్నాను, నాకు తెలిసిందే చాలా అనుకుంటున్నాను. నాకు తెలిసిందే సత్య మార్గం అనుకుంటున్నాను. నేనే పవిత్రం అనుకుంటున్నాను, నేనే విద్వాంసుని, నేనే పండితుని, నేనే గొప్ప అనుకుంటున్నాను. హే ప్రభు, నీ మహిమను, నీ గొప్పతనం నాదని ప్రచారం చేసుకుంటున్నాను. నిజానికి గొప్పతనం నీది, మహిమ నీది. నిజానికి నాకు నాదంటూ ఏం లేదు ప్రభు. నిజానికి నేను తయారు చేసుకుని ఏం లేదు. అంతా నీవే ప్రభు, అంతా నీవే. నీవే స్వామివి, నీవే అధికారివి, యజమాని నీవే. ఇదన్నమమ్మా, ఇదన్నమమ్మా, నిన్ను మించిన నీకు సమానం ఎవరూ లేరు. ఏ శక్తి కాదు, ఏ జడ పదార్థం లేదు. ఏ అనుపమ, నీకు ఉపమానం లేదు. ఒక ఉదాహరణ పనికిరాదు. నీకు నీవే సాటి, నీకు నీవే ఉపమానం, నీకు నీవే ఉదాహరణ. హే ప్రభు, హే ప్రభు, ఎల్లవేళ్ళ కాపాడుతున్నావు. కాపాడమని అడిగే అవకాశం కూడా ఇవ్వలేదు. రక్షిస్తూనే ఉన్నావు, రక్షిస్తూనే ఎలా అడగను. బుద్ధి ఇచ్చినావు, బుద్ధి ఇవ్వమని ఎలా అడగాలి. శరీరం ఇచ్చినావు, పంచభూతాలు ఇచ్చినావు, అన్ని ఇచ్చినావు. ఏం కోరను, కోరేది ఏమి లేదు. కోరవలసినవి ఏమీ లేవు. ఒకటి మాత్రమే, మాకు గ్రహించే శక్తిని, గమనించే శక్తిని ప్రసాదించు తండ్రి. నీ మహిమను అర్థం చేసుకోవాలి. నాలో ఉన్న అహంకారం దూరం చేయడానికి సద్బుద్ధిని ప్రసాదించండి, సుబుద్ధిని ప్రసాదించండి. వివేక వైరాగ్యాలు కావాలి ప్రభు. దానికి జ్ఞాన విజ్ఞానం అవసరం. అందుకే జ్ఞాన విజ్ఞానం కోసం దర్శన మార్గంలో వెళుతున్నాము. కృష్ణ మార్గదర్శనంలో ఉన్నాం ప్రభు. మా ప్రయాణం సవ్యంగా సాగుతున్నది ప్రభు. ఇలాగే నీ కరుణతో, నీ కటాక్షంతో, నీ అనుగ్రహంతో ఇంకా ముందుకు వెళ్ళాలి. మోక్షం వరకు ఈ ప్రయాణం సాగాలి, ఏ విఘ్నాలు లేకుండా. ఏ ప్రభు, చాలా విఘ్నాలు ఉన్నాయి. వ్యాధి, స్థాన, సంశయ, ప్రమాద, ఆలస్య, అవిరతి, భ్రాంతి దర్శనాలు, అర్ధభూమికత్వ, అనవస్థితత్వాన్ని, చిత్త విక్షేపాలు, ఈ యంత్రాలు చాలా ఉన్నాయి. చిత్త విక్షేపాలు ఉన్నాయి. యోగ మనాలు, యోగ బాధకాలు, యోగ శత్రువులు,
యోగ విఘ్నాలు ఎన్నో ఉన్నాయి ప్రభు. అందులో వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వ్యాధి స్థాన సంశయాలు ఉన్నాయి, అకర్మణ్యత ఉంది, సమర్పణ ఉంది ప్రభు. మానసిక సమర్పణ, శారీరక సమర్పణ, ఆలస్యం, ప్రమాదం, అజాగ్రత్త, నిర్లక్ష్యం, భ్రాంతులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి ప్రభు విఘ్నాలు. దుఃఖ ధర్మ స్థానాలు చేస్తారు. శ్వాస ప్రశ్వాస సమస్య ఉంది, అస్తమార్థం, ఇవన్నీ ఆటంకాలు ప్రభు. శరీరం చెప్పినట్టు వినడం లేదు, కంపిస్తున్నది, వణుకుతున్నది ప్రభు. లోపల నుంచి విషాదం, దుఃఖం, ధర్మనస్సంగి, ఛావిఘాతం. నేను అనుకున్నది సాగకపోతే, అనుకున్నది జరగకపోతే మానసిక సంక్షోభం, మానసిక క్షోభ, ఛావిఘాతం, నా ఇచ్చ విఘాతం కలుగుతుంది, భరించలేని ప్రభు. అదొక సంక్షోభం, అల్లకల్లోలం అయిపోతుంది మనసు. అవన్నీ కూడా యోగ విజ్ఞానం ప్రభు. వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలి, నేను జయించాలి. జయించడానికి మీ అనుగ్రహం కావాలి ప్రభు. అందుకే ఈ ధ్యానం ప్రతి శ్వాసలో మీ ధ్యాస, మీ జపం ఉండాలి. అనుగ్రహించు తండ్రి, అనుగ్రహించు. ఓం 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 శాంతి. బంధువులారా, మన యొక్క పూర్వజన్మ పుణ్య ఫలితంగా ఈ మార్గం లభించింది. ఈ మార్గంలో ముందుకెళ్తున్నాం, ఇంకా ముందుకెళ్ళాలి. మన ప్రయాణం అనంత ప్రయాణం ఉంది, చాలా సాధనాల అవసరం. ఆ సాధనాలు కూడా ఎటువంటి దోషాలు లేని సాధనాలు కావాలి. ఆ సాధనాలే మనకు విఘ్నాలు కాకూడదు. మనం తీసుకెళ్లే లగేజ్ మనకు ఇబ్బంది కలిగించకూడదు. లగేజ్ వలన ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూసుకోవాలి. కానీ మన లగేజ్, మన యాత్రలో ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. మన వాహనాలు, మన భవనాలు, మన భూములు, మన పరివారం, మన అహంకారం, మన కామక్రోధ లోభాలు, ఇవన్నీ కూడా లగేజ్. మన అధికారం, మోహము, మన వ్యామోహం, ఎన్నో లగేజ్ ఉన్నాయి. ఇవన్నీ బరువులే. ఈ ఆటంకాలు, ఎన్నో ఆటంకాలు కలిగిస్తున్నటువంటి ఈ లగేజ్ని దూరం చేసుకోవాలి. ఈ భవనాలు, భూములు, ఈ ఆస్తులు అశాంతి కారణమవుతున్నాయి. ఈ భవనాలు, ఈ వాహనాలు, ఈ అధికారం, ఈ అహంకారం అశాంతి కారణమవుతున్నాయి, అసంతృప్తి కారణమవుతున్నాయి, వివాదాలు కలిగిస్తున్నాయి. ఈ భవనాలు, భూములు అన్ని జగడాలే. ప్రభు, వీటిని ఎదుర్కోవాలి, సమస్యను పరిష్కారం చేసుకోవాలి. కుటుంబంలో అశాంతి కారణం జగడాలే. ఇక్కడ చూసిన జగడమే. ప్రభు, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు ఎక్కడ చూసినది. అందుకే ముందు యుద్ధం లోపల చేసుకోవాలి. ఈ అభిప్రాయ భేదాలు చాలా రెండు అభిప్రాయాలు ఉన్నాయి, మంచి చెడు, క్లిష్టము అక్లిష్టం. క్లిష్టం అని ఈ వృత్తులే అభిప్రాయ భేదాలు బయట కనిపిస్తున్నాయి. పరివారంలో, గల్లీలో, వీధిలో, ఊరిలో
జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో స్పర్ధలు, పోటీలు, విద్వేషాలు నిజానికి ఇది ప్రారంభ కేంద్రం బిందువు నాలోనే ఉంది ప్రభు. వార్తలు నాలోనే ఉన్నాయి, అభిప్రాయ భేదాలు నాలోనే ఉన్నాయి, రాగద్వేషాలు నాలోనే ఉన్నాయి, మంచి చెడులు నాలో ఉన్నాయి, శత్రువులు మిత్రులు నాలోనే ఉన్నారు. అంతా నాలోనే ఉంది. నేనే మారాలి, నేనే మారాలి. నా ఆలోచన మార్చుకోవాలి, ఇంకా శుద్ధం కావాలి, ఇంకా పావనం కావాలి, ఇంకా పునీతం కావాలి. నా అహంకారం తగ్గించుకోవాలి, ఇంకా సాత్వికం కావాలి, ఇంకా సాత్వికం శుద్ధం కావాలి ప్రభు. చాలా శుద్ధం కావాలి. నన్ను నేను తెలుసుకోవాలి, నాలో ఉన్న మురికిని, అశుద్ధాన్ని అర్థం చేసుకోవాలి. తెలిసి కొన్ని తెలియకొని పాపాలు చేస్తుంటాను, పొరపాటు చేస్తుంటాను ప్రభు. ఈ పాపాలకు, ఈ పుణ్యాలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అయినా కర్మఫలం తప్పదు, అనుభవించాల్సిందే. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పదు, తప్పదు, తప్పదు. ఏ ప్రభు, నాలో ఉన్నటువంటి అజాగ్రత్తను, అనాలోచిత నిర్ణయాలను చేయకుండా నన్ను కాపాడుతండి. వివేకవంతమైన బుద్ధితో నిర్ణయం చేయాలి నేను. ఈ ప్రార్థనను మన్నించు తండ్రి. నా ప్రార్థన సఫలం కావాలి. ధియోయో నా ప్రచోదయాత్. అందరి బుద్ధులు మంచి మార్గంలో నడవాలి. ఉత్తమ గుణకర్మ స్వభావాలలో వారి యొక్క ఆలోచనలు సాగాలి ప్రభు. అందరం కూడా మంచిగా ఆలోచించాలి. అప్పుడే సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. అప్పుడే సాధ్యం ప్రభు. అందుకే నేనే మారాలి, నేనే మారుతాను, నేనే మారుతాను ప్రభు. నేనే పురుషార్థం చేయాలి. ఏదైనా నా నుండి మొదలవ్వాలి. ఏదైనా నా నుండి, మంచి అయినా చెడైనా నా నుండి, మంచి పని అయినా చెడు పని నా నుండి మొదలవుతుంది. కానీ ఈ యోగ సాధన నేనే ప్రారంభించాలి, నేనే ప్రయత్నించాలి. నా బాధ్యత, నా కర్తవ్యం. కాబట్టి నేనే మారుతాను, నేనే ప్రయత్నిస్తాను, నేనే ఆరంభిస్తాను. ఆరంభించడం జరిగింది ప్రభు. ముందుకెళ్ళడానికి ఇంకా శక్తి పుంజుకోవాలి. ఆ శక్తిని కూడా నీవు ఇచ్చినావు ప్రభు. నేనే గ్రహించడం లేదు, గమనించడం లేదు. ఓం ఓం ఓం. హే ప్రభు, అంతా నీదే, అంతా నీదే, జగమంతా నీదే, ఈ దేహమంతా నీదే. నాతో నీవు, నీతో నేను, నాలో నీవు, నీలో నేను. నీవున్నావు ప్రభు, రక్షిస్తున్నావు, రక్షిస్తున్నావు, రక్షిస్తున్నావు. అంతా నీదే, జగమంతా నీదే. ఇదన్నమమ, ఇదన్నమమ, ఇదన్నమమ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. బంధులారా, మనం దర్శన మార్గంలో ప్రయత్నం చేస్తున్నాం. పతంజలి యోగ దర్శనం. ఒక్కొక్క సూత్రాన్ని దర్పణంగా భావించి మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి సూత్రం దర్పణమే. యోగ దర్శనం సూత్రాలు యోగ దర్పణాలు. ఒకసారి సూత్రాలు ప్రయత్నం చేద్దాం. అథ పాతంజలి యోగ దర్శనం. తత్ర ప్రథమ పాదః సమాధి పాదః.
పతంజలి మహర్షికి వందనాలు అర్పిస్తూ మొదటి సూత్రం నుంచి అథ యోగానుశాసనం యోగశ్చిత్త వృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపేవస్థానం వృత్తి సారూప్యమితరత్ర వృత్తయః పంచతయ్యః క్లిష్టాక్లిష్టాః ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని విపర్యయో మిథ్యాజ్ఞానం అతద్రూపప్రతిష్టం శబ్దజ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్పః అభావప్రత్యాలంబనా వృత్తిర్నిద్రా అనుభూత విషయ అసంప్రమోషః స్మృతిః అభ్యాసవైరాగ్యాభ్యాం తన్నిరోధః తత్ర స్థితౌ యత్నోऽభ్యాసः స తు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమిః దృష్ట ఆనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకారసంజ్ఞా వైరాగ్యం తత్పరం పురుషఖ్యాతేర్గుణవైతృష్ణ్యం వితర్క విచార ఆనంద అస్మిత రూపానుగమాత్ సంప్రజ్ఞాతః విరామ ప్రత్యయ అభ్యాసపూర్వః సంస్కార శేషః అన్యః భవ ప్రత్యయో విదేహ ప్రకృతి లయానాం భవ ప్రత్యయ సమాధి యోగ యోగ అంటే సమాధి సమాధి అంటే రెండు రకాలు సంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి అని చెప్పుకున్నాం. నిన్నటి వరకు సంప్రజ్ఞాత సమాధి గురించి తెలుసుకున్నాం. అవి 4 రకాలు. మళ్ళీ వితర్క సంప్రజ్ఞాత, విచార సంప్రజ్ఞాత, ఆనంద సంప్రజ్ఞాత, అస్మిత సంప్రజ్ఞాత అని చెప్పుకున్నాం. వితర్క విచార ఆనంద అస్మిత రూపానుగమాత్ సంప్రజ్ఞాత అని సూత్రం. విరామ ప్రత్యయ అభ్యాసపూర్వక సంస్కార శేషాన్య సంస్కారం మాత్రం శేషంగా ఉంటాయి. అది అన్య అంటే సంప్రజ్ఞాతం కాకుండా అన్య వేరు. సంప్రజ్ఞాత కాదంటే అసంప్రజ్ఞాత సమాధి. సర్వవృత్తి ప్రతి అస్తమయే, అన్ని వృత్తులు అస్తమైనప్పుడు సంస్కారాలు శేషమైపోతాయి. అది నిరుద్ధావస్థ, చిత్తం యొక్క నిరుద్ధావస్థ. దాని పేరు అసంప్రజ్ఞాత సమాధి అని చెప్పుకున్నాం. దానికి పరవైరాగ్యం ఉపాయము. పరవైరాగ్యం లేకుండా అసంప్రజ్ఞాత సమాధి జరగదు. అసంప్రజ్ఞాత సమాధిలో ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ సాక్షాత్కారం అవుతూనే ఈశ్వర సాక్షాత్కారం కూడా అవుతుంది. అది ముఖ్యం. మన యొక్క లక్ష్యం, మానవ జన్మ యొక్క పరమ లక్ష్యం ఈశ్వర సాక్షాత్కారం. కాబట్టి అది అసంప్రజ్ఞాత సమాధిలో జరుగుతుంది. ఇది బ్రతికుండగానే, జీవించున్నప్పుడే ఈ స్థితిని మనం పొందవచ్చు. అంటే బ్రతికుండగానే జీవన్ముక్తం కావచ్చు. మానసిక రోగాలు, వ్యాధులు ఏమాత్రం లేకుండా చేసుకునే అవకాశం కేవలం యోగ మార్గం ద్వారానే సాధ్యం. ఈ విధంగా ఎలాంటి మానసిక రోగం లేకుండా చేసుకోవచ్చు. శారీరక రోగాలు కూడా చాలా మటుకు దూరం చేసుకోవచ్చు యోగ మార్గంలో. ఈ ఔషధం లేకుండా మానసిక బలాలను, ఆత్మిక బలాలను, శక్తులను పెంచుకొని వాటిని జాగరణ చేసుకొని ఎన్నో అద్భుతాలు మనం చూస్తాం. ఎవరైతే యోగాభ్యాసం చేస్తూ యోగ మార్గం ఉన్నవారు ఉన్నారో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎదుర్కొంటారు, సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. ఎందుకంటే బుద్ధి సూక్ష్మంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది. కాబట్టి అలా బుద్ధి శుద్ధం అవుతుంది, దేహం కూడా శుద్ధం అవుతుంది. ప్రాణాయామం చేస్తాం, ఆసనాలు వేస్తాం, ఆహారం సాత్విక ఆహారం తీసుకుంటాం. పైన కూడా నియమాలు పాటిస్తున్నాం కాబట్టి యమ నియమాలు పాటిస్తాం. కాబట్టి శక్తులు పెరుగుతాయి, బలాలు పెరుగుతుంది. ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. చివరికి ఈ చిత్తంలో ముఖ్యంగా ఇంద్రియాల యొక్క అవసరం లేకుండా అయిపోవాలి. ఇంద్రియాల అవసరం లేకుండా అయిపోవడం వలన ఏమవుతుందంటే బంధనం విముక్తి అవుతుంది. బంధన విముక్తి ముఖ్యంగా చనిపోయినప్పుడు శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతుంది. కానీ టీం అలాగే ఉంటుంది, శక్తి రూపంలో. అవే ఇంద్రియాలు, అదే మనస్సు, అవే అంతఃకరణాలు ఉంటాయి. అది మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి. ఆ విధంగా అది ఈ టీం యొక్క అవసరం లేకుండా కావాలి.
శరీరాలే మారుతాయి కానీ లోపల సంస్కారాలు అవన్నీ అవి ఉంటాయి. అనేక జన్మల సంస్కారాలు అలాగే ఉంటాయి. పొందిన సాధించిన జ్ఞాన విజ్ఞానం సాధన సంస్కారాలు అలాగే ఉంటాయి. అవన్నీ లేకుండా చేసుకోవాలి. ఏ వృత్తులు లేకుండా చేసుకోవాలి. వృత్తులు లేకుండా పోయి కేవలం సంస్కార శేషమైన తర్వాత ఆ సంస్కారాలు పూర్తిగా కూడా లేకుండా అయిపోవాలి. ఏం లేకుండా అయిపోతాయి. అంటే వృత్తులు ఉండవు కాబట్టి సంస్కారాలు కూడా కుసంస్కారాలు ఏం లేకుండా అయిపోతాయి. ఆ విధంగా పూర్తి దూరం చేసుకొని అప్పుడు మనం కేవలం అయిపోతాం. కేవలం అయిపోయి ఆ కేవలుడు ఉన్నాడు ఏక ఏవ సదే ఏకం సద్విప్ర బహుధా వదంతి స ఏక హృదేక ఏక ఏవ ఏక ఏవ ఏక ఏక అని చెప్పేసి మంత్రాలు వస్తాయి. ఒకడే 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 ఒకటే ఒకటే అదే ఒకటే, సందేహం లేదు. ఒకటే ఏమిటి? పరమాత్మ. మనం కేవలం అయిపోతాం అంటే ఈ టీం అవసరం లేకుండా అయిపోయి ఒంటరిగానే ఆ ఏకాకి ఎక్కడ ఎవరైతే ఉంటారో పరమాత్మ ఏకాకి ఆ ఒకరి దగ్గరికి ఒకడే వెళ్ళాలి. ఒకరికి మాత్రమే అవకాశం, మరొకరికి అవకాశం లేదు. ఇద్దరు పోవడానికి వీల్లేదు. ఆ విధంగా కేవలం అయిపోయి కైవల్య స్థితిని పొందుతాం. అందుకే యోగ దర్శనంలో చివరి పాదము కైవల్య పాదం. ఆ విధంగా కైవల్యం పొందాలంటే కేవలం అయిపోవాలి. దానికి అసంప్రజ్ఞాత సమాధి అవసరం. మళ్ళీ అసంప్రజ్ఞాత సమాధి రెండు విధాలుగా మనం పొందవచ్చు. ఒకటి దేహం చూసుకుంటూ దేహం యొక్క ఈ స్థితిని గమనిస్తూ దీని ద్వారా ఇక ఈ దేహం యొక్క అవసరం కూడా లేదు, ఈ దేహంను మనం నమ్ముకుంటే లాభం లేదు అని చెప్పేసి ఈ ఈ పద్ధతి ద్వారా ఈ ఆలోచన ద్వారా కూడా అసంప్రజ్ఞాత సమాధి పొందవచ్చు. దాని పేరు విదేహ భవప్రత్యయ విదేహ ప్రకృతి లయనం. భవప్రత్యయం ఏంటంటే ఈ శరీరము, ఈ భవనాలు, ఈ భూమిది, ప్రపంచం ఇదంతా భవసాగరం అంటారు. భవసాగరం అంటే ఇదంతా ఇక్కడ ఉండేది అనమాట. ఇక్కడ దానికి సత్తా ఉంది, ఉనికి ఉంది. భూసత్తాయాం ధాతు. ఈ శరీరము, ఈ ప్రపంచము, ఈ జగత్తు యొక్క యథార్థ జ్ఞానం కలుగుతుంది. భవ అంటే శరీరము, ఈ ప్రపంచము, ఈ జగత్తు. ప్రత్యయం అంటే జ్ఞానం. శరీరం యొక్క, ఈ జగత్తు యొక్క ఎప్పుడైతే యథార్థ జ్ఞానం ఉన్నట్టు తెలుస్తుందో అప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇక దీని యొక్క స్థితి శాశ్వత స్థితి కాదు. ఈ శరీరం కానీ ఈ జగత్తు కానీ. శరీరం ఉండదు, జగత్తు కూడా ఉండదు. దీని ఏమంటారు? భవప్రత్యయ అసంప్రజ్ఞాత సమాధి అంటారు. ఈ విధంగా పోతుంది భవప్రత్యయ అసంప్రజ్ఞాత సమాధి. అది రెండు రకాలు మళ్ళీ. శరీరం చూసుకొని తర్వాత ఈ ప్రకృతిని గమనిస్తూ. అందుకే భవప్రత్యయ విదేహ, భవప్రత్యయ ప్రకృతి లయ, ఈ రెండు రకాల అసంప్రజ్ఞాత సమాధి ఉంటుంది. భవప్రత్యయ విదేహ అసంప్రజ్ఞాత సమాధి, భవప్రత్యయ ప్రకృతి లయ అసంప్రజ్ఞాత సమాధి. ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తూ చూస్తున్నప్పుడు దేహాన్ని చూసుకొని ఎవరైతే అసంప్రజ్ఞాత సమాధి పొందుతారో ఈ మార్గంలో వారి పేరు విదేహ యోగి. ఈ ప్రకృతిని గమనిస్తూ అసంప్రజ్ఞాత సమాధి అంటే ఈ ప్రకృతి ఏమున్నాయి? ఈ సతరతమ మూల ప్రకృతి, సతరతమ కణాలు, తర్వాత మహతత్వం, అహంకారం, తన్మాత్రలు, పంచమహాభూతాలు, వాటి వికృతులు. ఈ విధంగా చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది పరిశ్రమించి. అంటే సూక్ష్మంగా పరిశ్రమించడం, శారీరకంగా పరిశ్రమ కాకుండా సాధన పరిశ్రమ చేయాలి. యోగ సాధన పరిశ్రమ చేస్తూ పూత నిండా మునిగి నిమగ్నమై తల్లీనమై దాని యొక్క స్థితిని, పరిస్థితిని అర్థం చేసుకుని దాంట్లో ఉన్న దోషాలను చూస్తాం. ఈ జగత్తులో ఉన్న దోషాలు ఏమిటి? శరీరాన్ని చూస్తూ శరీరంలో దోషాలు అనేవి. చనిపోయిన తర్వాత శవం కుళ్ళిపోతుంది కాబట్టి ఈ శరీరం పట్ల ఎటువంటి అభిమానం కానీ ఆశలు కానీ ఉంచుకోకుండా, అలాగే ఈ ప్రపంచంలో చూస్తాం, ప్రపంచంలో ఎన్నో పోతున్నాయి, కూలిపోతున్నాయి, ఎన్నో శిథిలమైపోతున్నాయి. పెద్ద పెద్ద గోడలు కూడా కూలిపోతాయి. ఈ కోటలు ఎన్ని కట్టుకున్నా ఉండవు, ఈ భవనాలు ఉండవు, చివరికి ఏది మిగలదు. ప్రళయం వస్తే అంతా పోతుంది. కాబట్టి ఆ విధంగా గమనించి ఇక ఈ ప్రపంచంని ఉపయోగించుకోవడం తప్ప ఆశించి అక్కడే ఉండడానికి వీల్లేదు. ఇది ఒక వాహనం, ఇది ఒక సాధనం అంతే. సాధనాన్ని ఉపయోగించుకోవాలి, వాహనాన్ని ఉపయోగించుకోవడం. కానీ ఆ వాహనంలో అలాగే కూర్చుంటాను అంటే మన లక్ష్యం చేరుకోలేము, మన గమ్యాన్ని మనం చేరుకోలేము. వాహనం దిగాల్సిందే, ఆ వాహనాన్ని వదిలిపెట్టాల్సిందే. అలాగే శరీరాన్ని కూడా వదిలిపెట్టాల్సిందే. అది ముందుగానే అర్థం చేసుకోవాలి. శరీరాన్ని నేను వదిలిపెట్టాల్సిందే.
ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టాల్సిందే. మృత్యోహ ముక్ష్యమామృతాత్ యస్య ఛాయామృతం యస్య మృత్యు. భగవంతుని ఛాయలు ఉండడమే అది అమృతం. భగవంతునికి దూరం కావడమే మరణం. కాబట్టి భగవంతునే ఉండాలి. ఎందుకంటే భగవంతు నుంచి వచ్చినాం. మన మూల స్థానం, మన ప్రారంభ స్థానం, మన నిజానికి శాశ్వత అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ పరమాత్మ. మన పర్మనెంట్ శాశ్వత చిరునామా పరమాత్మ. బాగా గుర్తుంచుకోండి. శాశ్వత చిరునామా పరమాత్మ, ఆత్మ యొక్క శాశ్వత చిరునామా. కాబట్టి ఆ మార్గం వెళ్ళాలి. విదేహ యోగులు, ప్రకృతి లయ యోగులు గుర్తుంచుకోండి. ఇదంతా అసంప్రజాత సమాధి. అసంప్రజాత సమాధి మళ్ళీ చాలా రకాలు అవుతుంది. దాని గురించి ఇంకా స్పష్టంగా చెప్పుకుందాం, విశ్లేషణ చేసుకుందాం. ఈరోజు ఇక్కడ ఆపేద్దాం. ఓం శం. శబ్దాలు గుర్తుంచుకోండి. భవ ప్రత్యయ అంటే భవ అంటే ప్రపంచం, శరీరం. భవ అంటే శరీరం కూడా, ప్రపంచం కూడా. శరీరాన్ని ప్రపంచాన్ని గమనిస్తూ ఆ జ్ఞానాన్ని ఉన్నట్టు పొందడం భవ ప్రత్యయం. దానికి విదేహం అన్నాం, ప్రకృతి లయ అన్నాం. భవ ప్రత్యయ విదేహ, భవ ప్రత్యయ ప్రకృతి లయ, రెండు రకాలు. విదేహ యోగులు, ప్రకృతి లయ యోగులు. ఇది సంప్రదాయ సమాధి. రేపు ఇంకా విశ్లేషణ చేసుకుందాం. ఇది మళ్ళీ ఎన్ని రకాలు, మళ్ళీ రకాలు వస్తాయి. భవప్రత్యయ శ్రద్ధతో, వీర్యం, స్మృతి, సమాధి, ప్రజ్ఞాపూర్వక ఇతరేషం. అంటే శ్రద్ధాపూర్వక భవప్రత్యయ విదేహ, అలాగే వీర్యపూర్వక భవప్రత్యయ, స్మృతిపూర్వక భవప్రత్యయ, సమాధిపూర్వక, ప్రజ్ఞాపూర్వక, ఇలా అన్నీ వస్తాయి. ఇదంతా ఒక పెద్ద వైజ్ఞానిక విషయం ఉంది, లోతు విషయం. అంతా కూడా యోగాభ్యాసంలో మనం ఎక్కడున్నాము, మన స్థితి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి అర్థం చేసుకుంటూ మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఇంకెంత ప్రయత్నం చేయాలి, ఇంకా మన యొక్క ప్రయాణం ఇంకెంత దూరం ఉంది, ఎన్ని శిఖరాలు ఎక్కాలి. ఎందుకంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకున్నాం, ఎవరెస్ట్ ఎక్క ముందు కొన్ని శిఖరాలు ఎక్కుతాం, కొన్ని శిఖరాలు ఎక్కుతున్నాం, ఇంకా ఉంది, ఇంకా ఇంకా పైకి, పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి ఎదగాలి, ఇంకా ఎదుగుతూ ఉండాలి. ఉద్యానం తే పురుష నావయానం. ఉత్యానం, ఉత్తు పైకి, పైకి యానం, పైకి యానం చేయాలి, ప్రయాణం చేయాలి, పైకి ప్రయాణం చేయాలి, ఉన్నతి, ప్రగతి కావాలి. ఉత్యానం తే, నీ యొక్క మార్గం ఉన్నతి వైపే. నా అవయానం, నా అవ కిందికి కాదు, అవ ప్రయాణం కాదు, పతనం కాదు నీ ప్రయాణం అని మంత్రం చెప్తుంది. ఉత్యానం తే పురుష నావయానం. ఉత్క్రామత మావపత్థ, ఇంకొక మంత్రం. ఉత్క్రామత, ఉద్యమించు, ముందుకెళ్ళు. మావపత్థ, వెనక్కి రాకు, పతనం కాకు. ఉత్క్రామత, ఉత్క్రామత మావపత్థ, ఉత్క్రామత మావపత్థ. ఉద్యానం తే పురుష నావయానం, ఉత్యానం తే పురుష నావయానం. ఆ విధంగా ఇంకా ముందుకెళ్ళాలి, చాలా ప్రయత్నించాలి, శక్తిని కూడా తీసుకోవాలి, మధ్య మధ్యలో విశ్రమించాలి, ఛార్జ్ చేసుకోవాలి. అలా ఇలా చేస్తుంటే అప్పుడు కూడా తీవ్ర సంవేగాన అన్నారు. తీవ్ర సంవేగం ఉండాలి అంటే ఇంకా వివేకం, ఇంకా వైరాగ్యంతో, ఇంకా అభ్యాసంతో ముందుకెళ్ళాలి. అప్పుడు ఆసనం అవుతుంది, అంటే దగ్గరకు వస్తుంది. తొందరగా సమాధి లాభం, సమాధి ఫలం లభిస్తుంది, అంటే మోక్షం లభిస్తుంది. అందులో మళ్ళీ తీవ్ర సంవేగాలకు మళ్ళీ రకాలు ఉంటాయి, మృద, మధ్య, అది మాత్రం అని చెప్పేసి. అలా తీవ్ర సంవేగ మృదు, తీవ్ర సంవేగ మధ్య, తీవ్ర సంవేగ అది మాత్ర. ఇలా ఒక పట్టిక తయారు చేసుకుంటే ఈ అసంప్రజ సమాధి చాలా రకాలు వస్తుంది. అంటే ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం చేయాలి, ఎంత తీవ్రంగా ప్రయత్నం చేయాలి, ఇంకెంత తీవ్రంగా చేయాలి, అలా చేయాలి. అన్నిటికీ కేంద్ర బిందువు ఈశ్వర ప్రణిధానాదు అని చెప్పేసి ఒక సూత్రం వస్తుంది, 23వ సూత్రం. అప్పుడు భగవంతుని గురించి ప్రస్థానం వస్తుంది. నిజానికి యోగ దర్శనం యొక్క కేంద్రం, సూత్రం ఈశ్వర ప్రణిధానం. అంటే భక్తి విశేషం, అనన్య భక్తి, విశేషమైన భక్తి ఉండాలి. అదే ముఖ్యం. అది లేకపోతే ఇవన్నీ ఇక అర్థం లేదు. కేంద్రాన్ని మర్చిపోతే బలం లేదు. కేంద్ర బిందువు పోతే దానికి ఏ ఆధారం లేదు, సహారా ఉండదు. కాబట్టి ఆ కేంద్రాన్ని మర్చిపోకుండా ఉండాలి. అందుకే ఇంకా ఉద్యమించాలి,
ఉత్క్రామత మావపత్థ ఉత్క్రామత మావపత్థ ఉత్యానం తే పురుష నావయానం సంధి కలిపేస్తే ఉద్యానం తే పురుష నావయానం. అలా అందరూ కూడా భగవంతుడు అందరికీ ఈ ఉన్నతి వైపు వెళ్ళడానికి తగిన శక్తి సామర్థ్యాలను, వివేకాన్ని, వైరాగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఇక్కడ ముగించేద్దాం. ఓం శం. ముందుగా పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, యోగులకు, గురువులకు అందరు కూడా ధన్యవాదాలు. మిత్రులందరికీ అభినందనలు. ఓం శం. శమో.